హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పిందే నిజమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ నెలాఖరికల్లా వచ్చేస్తుంది రిజల్ట్ అని చెప్తున్నారు. కానీ నేను చెప్పాను లేదు, ఆగస్ట్ అనేది చెప్తున్నాను. ఇప్పటికీ అదే చెప్తున్నాను, ఆగస్టులోనే రిజల్ట్ వస్తుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కటి చూడండి, పాయింట్ టు పాయింట్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు 24వ తారీఖున హీరింగ్ ఉంది. 4వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా అయిపోతుంది అనుకుంటున్నారు. అది అయిపోగానే మళ్ళీ డివిజన్ బెంచ్లో ఉంది ఒక కేసు, మెరిట్ లిస్ట్ గురించి. ఈ రెండు అవ్వాలంటే ఈ మంత్ ఎండింగ్ అవుతుందండి. నేను చెప్పాను కదా, 29th కల్లా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కేసు క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి రెడీగా ఉండండి. అందరూ చెప్పినట్టు నోటికి ఏదొస్తే చెప్పనండి. ప్రతి ఒక్కటి కూడా అనాలిసిస్ చేసి ఏది ఎప్పుడు ఎలా అవుతుంది అన్నది ప్రతి ఒక్కటి కనుక్కొని చెప్తాను. నిన్న కూడా ఈ కేసు హీరింగ్కి రాదు, ఈ కేసు అవ్వదు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ బ్రదర్ చెప్పారు. ఆయనకి ఏంటంటే ఆయన ఒక ఆలోచన అది, కానీ ఇక్కడ ఆలోచనలు కాదండి, పాయింట్ టు పాయింట్ కలుపుకుంటా ఎక్కడ డాట్స్ మిక్స్ చేస్తే మనకి ఏది రిజల్ట్ వస్తుంది అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి కూడా కనుక్కొని హైకోర్టులో ఏం జరుగుతుంది, కేసులు ఎప్పుడు అవుతాయి మొత్తం కనుక్కొని నేను చెప్తున్నాను తప్ప నా సొంత నిర్ణయం కానీ ఏమీ లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, యాస్పిరెంట్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఆగస్టు తప్ప ఇంకో డేట్ అనేది ఉండదు. ఆగస్టులో ప్రతి ఒక్కళ్ళు రెడీగా సిద్ధంగా ఉండండి. ఏంటంటే నేను ఆగస్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే, గవర్నమెంట్ కూడా చాలా స్పీడ్గా ఉంది, ప్రతి ఒక్కరిని ట్రైనింగ్ పంపించేసేయాలని. అందువల్ల నేను మీకు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నిజమని మీరు నమ్మితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దని మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. ఏ కేసు ఎప్పటి వరకు ఉంటుంది, ఏది ఎప్పటి వరకు ఉంటుందని. ఈ సింగిల్ బెంచ్లో కేసు అయిపోయినా సరే డివిజన్ బెంచ్లో కేసు ఉందండి. ఆ కేసు ఉండటం వల్ల రిజల్ట్ అనేది ఆల్రెడీ హోల్డ్లో పెట్టమని చెప్పారు. అందువల్ల మీకు అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా కేసులన్నీ క్లియర్ అయిపోయి నెక్స్ట్ మంత్ 2nd వీక్ లేదా 3rd వీక్, నేను అనుకోవడం 2nd వీక్లోనే రిజల్ట్ వచ్చేస్తుందని నేను పక్కాగా అనుకుంటున్నాను. బై ఛాన్స్ మిస్ అయితే 3rd వీక్లో, ఆగస్టులో కల్లా రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత వెంటనే మెడికల్ ఉంటుంది. మెడికల్లో కూడా చాలామందికి నేను చెప్పాను, ఏదన్నా ఇబ్బంది ఉంటే కంగారు పడొద్దు, ప్రతి ఒక్కళ్ళు ఆరామ్సే ఉండండి. ఎందుకనంటే మీకున్న దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చూడండి తప్ప దాని నుంచి కంగారు పడిపోయి మనకు రాదేమన్న భయంతో చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండండి. ఆగస్ట్ ఎండింగ్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. సెప్టెంబర్ 1st వీక్ కల్లా మీరు ట్రైనింగ్ అనేది వెళ్తారు. అది ఏపీఎస్పీ ముందు వెళ్తారా, సివిల్ ముందు వెళ్తారా అన్నది మీకు సంబంధించి మెడికల్ ఎవరిదైతే ముందు అవుతుందో వాళ్ళు పంపించడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా సెప్టెంబర్లో సివిల్ అండ్ ఏపీఎస్పీ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తారు, ఏ ఒక్కళ్ళు కూడా ఉండరు. అందువల్ల ఎవరు కంగారు పడొద్దు, కొంచెం టైం టేకెన్ అంతే. మిగతా వాళ్ళందరూ కూడా 100 చెప్తారు, ఏమి పట్టించుకోకుండా ప్రశాంతంగా మీరు మీ పని చూసుకోండి. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఏంటి అన్నది నెక్స్ట్, అంటే రేపు ఈవినింగ్కి ఇంకొక వీడియో చేస్తాను. అది ఏ జిల్లా ఏంటి అన్నది నేను రేపు మార్నింగ్ పెడతాను. అందువల్ల అందరూ ఫ్రీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.